హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెర్న్ విత్ దామోదర్. సో మనకు 30/30 సిరీస్లో భాగంగా ఈరోజు ఇంకొక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అనేటివి మీకు తెలంగాణ అండ్ ఏపీ టెట్ అండ్ డిఎస్సికి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్. ఇంకొకటి ఏంటి అంటే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరన్నా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ కమెంట్లో రాయండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ పీడిఎఫ్స్ అనేటివి మన టెలిగ్రామ్ ఛానల్ లెర్న్ విత్ దామోదర్లో నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటి అంటే మనకు మీరు లెర్న్ విత్ దామోదర్ అని సెర్చ్ చేసినా, లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే. సో ఆల్రెడీ మనకు టెట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి మీరు గనక ఈ సిరీస్ ని చూసి వెళ్తే మనకు సైకాలజీలో ఎంతో కొంత మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యజమాని చేత తిట్లు తిన్న శ్రద్ధ తన గదిలోకి వచ్చి టేబుల్ పై ఉన్న కాగితాలను చింపేసింది. ఇక్కడ ఉపయోగించిన రక్షణ తంత్రం అని అడిగాడు నన్ను. ఓకే, ఆప్షన్ చూసుకున్నప్పుడు పరిహారం, విస్థాపనం, ప్రతిచర్య ఉద్భవం అండ్ దమనం అనే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 విస్థాపనం. మరి ఇది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అయింది? మన ప్రతి వీడియోలో ఎలా ఉంటుందంటే క్వశ్చన్, దానికి కరెక్ట్ ఆన్సర్ ఎందుకు, మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి మంచి మంచి టాపిక్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు చాలా 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 యూజ్ అయ్యే కంటెంట్ ని తీసుకొస్తా ఉన్నాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్ గురించి చూద్దాం. మనందరికీ తెలుసు సైకలాజికల్ ప్రిన్సిపల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. రైట్. సైకలాజికల్ ప్రిన్సిపల్ ఒకటి, డిస్ప్లేస్మెంట్ అది విస్థాపనం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటి? విస్థాపనం అనేది ఒక అపస్మారక రక్షక తంత్రం, అన్కాన్షియస్ డిఫెన్స్ మెకానిజం. అన్కాన్షియస్ డిఫెన్స్ మెకానిజం. ఒక వ్యక్తి తనపై అధికారం ఉన్నా, లేదు అది ప్రమాదకరమైన వ్యక్తిపై తన కోపాన్ని, ఆవేదనను చూపించలేనప్పుడు, నా లోపల ఎంత బాధ ఉన్నా, ఎంత కోపం ఉన్నా డైరెక్ట్గా వాళ్ళ మీద చూపించకుండా ఆ కోపాన్ని ఏదైనా ఏం చేయలేని, అది వాటర్ బాటిలా, మీ మొబైలా, లేదంటే ఇంకేదన్నా వాటి మీద ప్రయోగించినప్పుడు, అంటే దాంతో మనకు తక్కువ ఎఫెక్ట్ ఉంది అని తెలిసినప్పుడు, రైట్, దాని మీద ఏం చేస్తాం, మనము కోపాన్ని చూపిస్తూ ఉంటాం. దీన్ని మనం ఏమంటామంటే విస్థాపనం అంటాం. సో ఇక్కడ చూడండి, శ్రద్ధ యజమాని చేత ఏం చేసింది నాన్న? తిట్లు తిన్నది. ఒకవేళ యజమాని మీద కోప్పడింది అనుకుందాం, అప్పుడు యజమాని తన ఉద్యోగమో ఇంకేదో తీసేసే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే ఆ కోపాన్ని తను ఏం చేసింది, ఇంటికి వచ్చి, అంటే అక్కడ అణుచుకొని ఇంటికి వచ్చి ఏం చెయ్యలేని పేపర్స్ మీద కోపాన్ని చూపెట్టింది. అంటే తన ఫ్రస్ట్రేషన్ని పేపర్ మీద చూపెట్టి కోపాన్ని తగ్గించుకుంది. దాన్ని మనం విస్థాపనం అంటాం. ఇంగ్లీషులో అయితే ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్. ఓకే, మరి మిగతా ఆన్సర్స్ ఏంటి? ఆప్షన్ చూసుకున్నప్పుడు పరిహారం. పరిహారం అంటే ఏంటి నాన్న? కంపెన్సేషన్. పరిహారం అంటే ఏంటి? కంపెన్సేషన్. ఒక రంగంలో ఉన్న లోపాన్ని, ఏదో ఒక రంగం, అది ఏదైనా సరే, రంగంలో ఉన్న లోపాన్ని లేదా దాంట్లో ఉన్న వీక్నెస్ని ఓవర్కమ్ చేయడానికి, అధిగమించడానికి మరొక రంగంలో అసాధారణ ప్రతిభను చూపించడాన్ని పరిహారం అంటాం. ఉదాహరణకు ఒక అబ్బాయికి ఎడ్యుకేషన్, స్టడీ అంటే అస్సలు ఇష్టం లేదు, అస్సలు అవ్వదు ఆయనకు. ఆయన ఏం చేస్తాడు? నేను క్రికెట్లోనో లేదంటే ఫుట్బాల్లోనో ఒక మంచి ప్లేయర్ అవ్వాలనుకోవడం. దాన్ని మనం కంపెన్సేషన్, పరిహారం అంటాం. మరి ప్రతిచర్య ఉద్భవం అంటే ఏంటి? మనసులోని నిజమైన భావాలను, జెన్యున్గా ఉన్న భావాలను లేదా కోరికలను, పూర్తిగా వ్యతిరేకమైన ప్రవర్తనను బయటకు ప్రదర్శించడాన్ని ప్రతిచర్య ఉద్భవం అంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నప్పుడు లోపల ద్వేషం ఉన్న బయటకు అమితమైన ఎక్సెసివ్ ప్రేమని చూపెట్టడం. లోపల కాలుతా ఉంటుంది వాడి మీద, కానీ బయట ప్రేమించినట్లు నటించడం అన్నమాట. నెక్స్ట్ దమనం.
దమనం అంటే ఏంటి? రిప్రెషన్ అంటాం. ఓకే, బాధాకరమైన విషయాలను లేదా కోరికలు లేదా నీ ఇష్టాలు బలవంతంగా అణిచివేసి దాన్ని సబ్ కాన్షియస్ మైండ్లోకి పంపించడాన్ని మనం దమనం అంటాం. సో ఇక్కడ అన్ని ఆప్షన్ చూసుకున్నప్పుడు మనకు విస్థాపనం అనేది దీనికి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్స్ ఎలా అనిపిస్తున్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఇవి కూడా చూడండి. మీకు క్వశ్చన్స్ కొంచెం ఈజీగా అనిపించవచ్చు, కానీ మీరు ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత ఇలాంటి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, ఆప్షన్ 2 చూడండి. ఇంద్రియ అవయవాల ద్వారా సేకరించబడిన ప్రాథమిక ముద్రలు. ఇంద్రియ అవయవాల ద్వారా సేకరించబడిన ప్రాథమిక ముద్రలు. ఆప్షన్స్ సంవేదనం, ప్రత్యక్షము, ఊహ, వివేచనం. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు ఆప్షన్ 1 సంవేదనం అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఇది? సో మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అంటే లైక్ సెన్స్ ఆర్గాన్స్, మన కళ్ళు అవ్వచ్చు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇవన్నీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ బాహ్య వాతావరణం నుంచి ఉద్దీపనలను స్టిములైని స్వీకరించి ఎలాంటి వివరణ ఇవ్వకుండా మెదడుకు చేరవేసే అత్యంత సమాచారాన్ని సెన్సేషన్ అంటాం. ఇది జ్ఞాన వికాసంలో మొదటి మెట్టు అన్నమాట. మరి మిగతా ఆప్షన్ చూసుకున్నప్పుడు ప్రత్యక్షం చూడండి, దీని పర్సెప్షన్ అంటాం. ఇది పర్సెప్షన్. విద్యార్థులు ఎక్కువగా సంవేదనం మరియు ప్రత్యక్షం మధ్య ఏమంటారు కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. సంవేదనం ద్వారా అందిన ప్రాథమిక సమాచారాన్ని మెదడు అర్థాన్ని ఇవ్వడాన్ని మనం ఏమంటాం? ప్రత్యక్షం అంటాం. ఓకే, నెక్స్ట్ ఊహ. కళ్ళ ముందు ఉద్దీపన లేకపోయినా మానసిక చిత్రాలను లేదా ఆలోచనలను మనం సృష్టించుకోవడాన్ని ఊహ అంటాం, అందరికీ తెలిసిన విషయమే. మరి వివేచనం, రైట్? వివేచనం అంటే ఏంటి? జడ్జిమెంట్ అవ్వచ్చు, లేదు అంటే రీజనింగ్ అవ్వచ్చు. ఇది ఉన్నత స్థాయి సంజ్ఞానాత్మక ప్రక్రియ, హయ్యర్ ఆర్డర్ కాగ్నిటివ్ ప్రాసెస్. ఇది సమస్యలను పరిష్కరించడానికి, రైట్, మనము ఎఫెక్టివ్గా తార్కికంగా ఆలోచించడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 1 సంవేదనం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. శైశవంలోని వికాస కృత్యాలు ఈ రంగంలోనికి వస్తాయి. ఓకే, శైశవంలోని వికాస కృత్యాలు ఈ రంగంలోకి వస్తాయి. మరి ఆప్షన్ చూడండి. మానసిక, చలనాత్మక మరియు భావాత్మక. ఆప్షన్ 2 జ్ఞానాత్మక మరియు భావాత్మక. ఆప్షన్ 3 జ్ఞానాత్మక మరియు మానసిక చలనాత్మక. ఆప్షన్ 4 జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ గురించి చూసుకున్నప్పుడు మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శైశవంలోని వికాస కృత్యాలు మనకు జ్ఞానాత్మక, భావాత్మక మరియు మానసిక చలనాత్మక రంగంలోకి వస్తాయి. మరి ఎందుకు ఇది కరెక్ట్ ఆన్సర్? మానవ వికాసం అనేది ఒక సమగ్రమైన ప్రక్రియ, హాలిస్టిక్ ప్రాసెస్ అంటాం. సమగ్రం, అన్ని హాలిస్టిక్. మనకు జ్ఞానాత్మకం కావాలి, భావాత్మకం, మానసిక అన్నీ కావాలి. సో శిశువు ఏ ఒక్క రంగానికో పరిమితం అంటే స్పెసిఫిక్గా పరిమితమై ఎదగడు. ఓన్లీ జ్ఞానం అనేది పెరిగి భావాలు అనేవి పెరగకపోవడం, లేదా మానసిక ఏదైతే ఎదుగుదల వికాసం ఉందో అది పెరగకపోవడం, ఇదంతా ఉండదు. ఇదంతా కలిపి ఉంటుంది, హాలిస్టిక్గా ఉంటుంది అని మాట్లాడతాం. శైశవ దశ అంటే ఇన్ఫాన్సీ, పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు. శైశవ దశ అంటే పుట్టినప్పటి నుంచి 0 to 2 years వరకు, రైట్? అన్ని రంగాలు సమానంగా అంటే వికాసాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. కోల్బర్గ్ ప్రకారం ఒక వ్యక్తి నైతిక వికాసంలో, రైట్, కోల్బర్గ్ ప్రకారం ఒక వ్యక్తి నైతిక వికాసంలో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే వయస్సు అని అడిగాడు.
ఆప్షన్ చూసుకున్నప్పుడు 11 ఇయర్స్, 10 ఇయర్స్, 13 ఇయర్స్, 9 ఇయర్స్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు ఆప్షన్ 3 13 ఇయర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఇది? లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మనం ఎన్ని స్థాయిలు ఉంటాయని మాట్లాడాం? 3 స్థాయిలు ఉంటాయి అని మాట్లాడాం. ఓకే, మరి ఎన్ని దశలు ఉంటాయి? 6 దశలు ఉంటాయి అని మాట్లాడాం. ఓకే, సో ఇందులో ఈ 3 స్థాయిలలో అత్యున్నతమైన స్థాయి ఏది? ఉత్తర సాంప్రదాయ స్థాయి. అత్యున్నత స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి అన్నమాట. మరి ఈ ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఏముంటుంది? జనరల్గా ఇంగ్లీష్లో మనం పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అంటాం. ఓకే, సో ఈ ప్రమాణాల ప్రకారం ఉత్తర సాంప్రదాయక స్థాయి అనేది అడోలసెన్స్ నుంచి స్టార్ట్ అయ్యి, అంటే దాదాపుగా 13 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ స్థాయికి చేర్చుకునే అమూర్త ఆలోచన, అంటే ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఉంటుంది ఎక్కువ. ఓకే, లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకోసమని కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో అత్యున్నత స్థాయి ఏ వయస్సులో అంటే 13 ఇయర్స్ తర్వాత. ఓకే, రైట్. నెక్స్ట్, యాక్చువల్లీ అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే వీడియో చాలా లెంత్గా వెళ్తుందండి. సో రైట్ ఆన్సర్ని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5. ఒక 2 ఏళ్ల బాలుడు అప్పుడే మాట్లాడడం ప్రారంభించాడు. గ్రామంలో ఉంటున్న అతని అమ్మమ్మ వారిని చూడ్డానికి వచ్చింది. 2 సంవత్సరాల బాలుడు అప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. విలేజ్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మ అప్పుడే చూడ్డానికి వచ్చింది. అతని తండ్రి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఎవరి తండ్రి? పిల్లవాడి తండ్రి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సరైన భూతకాల రూపాన్ని ఉపయోగించి అమ్మమ్మ వచ్చింది అని చెప్పాడు. ఆ పిల్లవాడు సరైన వ్యాకరణాన్ని ఉపయోగించగలిగాడు. ఎందుకంటే చామ్స్కీ ప్రకారం వ్యక్తులు వారి భాష యొక్క నియమాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఏది అని అడిగాడు. ఓకే, సో ఆప్షన్ స్వతసిద్ధమైంది, చేతనమైంది, ఉద్దేశపూర్వకమైంది, ప్రణాళికమైంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే స్వతః సిద్ధమైంది. జనరల్లీ ప్రముఖ ఏమంటారు భాషా శాస్త్రవేత్త నోమ్ చామ్స్కీ, రైట్? నోమ్ చామ్స్కీ. ఈ నోమ్ చామ్స్కీ ప్రకారం మానవులలో భాషా వికాసం అనేది కేవలం ఏమంటారు నాన్న, అనుకరణ, ఓకే, లేదా పరిసరాల వల్ల మాత్రమే జరగదు. పిల్లల్లో పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత జీవ సంబంధమైన వ్యవస్థ ఒకటి ఉంటుంది అని చెప్పాడు. దాన్నే ఏం చెప్పాడు? LAD అని చెప్పాడు. LAD అంటే ఏంటి నాన్న? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. పుట్టుకతోటే పిల్లల్లో భాషను నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది అని చెప్పాడని మాట్లాడతాం. మరి ఇక్కడ 2 ఏళ్ల బాలుడు ఏం చేశాడు? వ్యాకరణ నియమాలు అంటే గ్రామర్ రూల్స్ని ఉపయోగించి, ఎవరు ప్రత్యేకంగా నేర్పించకపోయినా తండ్రి అన్న మాటలను బట్టి అమ్మమ్మ వచ్చింది అని సరైన వ్యాకరణ రూపంలో గ్రహించగలిగాడు. సో చామ్స్కీ ప్రకారం ఈ సామర్థ్యం పిల్లవాడికి జన్మతః లేదు అంటే స్వతः సిద్ధంగా వచ్చింది అని చెప్తాను. ఓకే, రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్. నీలిమ తన బిడ్డను పార్టీకి తీసుకువెళ్తూ నీ ప్రవర్తనతో జాగ్రత్తగా ఉండు, మన కుటుంబం యొక్క పరువు ముఖ్యం, ఏదైనా తప్పు జరిగితే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పింది. నీలిమ ఈ క్రింది వాటిలో ఏ విధమైన తల్లి అని అడిగాడు. ఓకే, ఆప్షన్ చూసుకున్నప్పుడు అధికారయుత, అనుమతిపూర్వక, జోక్యరహిత, నిరంకుశ. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రీవియస్ కూడా చేసుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నిరంకుశ అన్నమాట. మరి నిరంకుశ అంటే ఏంటి? ఓకే, సో నిరంకుశ అంటే ఏంటి అంటే ఆథరైటేరియన్, అంటే పేరెంటింగ్ స్టైల్ అన్నమాట. కంప్లీట్లీ నేను చెప్పినట్టు వినాలి అనే విధంగా ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ శైలి ఏదైతే ఉందో తల్లిదండ్రులు పిల్లలపై కఠినమైన నియమాలను విధిస్తారు. ఓకే, వీరు పిల్లలకు ఎలాంటి స్వేచ్ఛ అయ్యరు, కేవలం ఆదేశాలు మాత్రమే
ఇస్తారు, వాళ్ళ నుంచి విధేయతను ఆశిస్తారనమాట. నేను చెప్పింది వినాలి, చెప్పినట్టే ఉండాలి. ఒకవేళ నియమాలను పాటించలేదు, కఠినంగా శిక్షిస్తా, నిన్ను కొడతా, నిన్ను అది ఇది అని భయపెడతా ఉంటారు. సో వీరి అంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వీరిలో నియంత్రణ, అంటే పిల్లల మీద నియంత్రణ ఎక్కువ ఉంటుంది, హై కంట్రోల్ అనేది ఉంటుందన్నమాట. కానీ లవ్ లేదు అంటే వాళ్ళ మీద ఎఫెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాంటి దాన్ని మనం నిరంకుశ అంటాం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రైట్. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. 7th క్వశ్చన్, విద్యార్థుల అభ్యసనంపై శబ్ద కాలుష్య ప్రభావం తెలుసుకోవడానికి 8వ తరగతి విద్యార్థులపై నిర్వహించిన ప్రయోగంలో పరతంత్ర చరం అని అడిగాడు. విద్యార్థుల అభ్యసనంపై శబ్ద కాలుష్య ప్రభావం తెలుసుకోవడానికి 8వ తరగతి విద్యార్థులపై నిర్వహించిన ప్రయోగంలో పరతంత్ర చరం ఏది అని అడిగాడు. ఓకే, రైట్. సో ఆప్షన్ చూసుకున్నప్పుడు శబ్ద కాలుష్యమా, విద్యార్థుల అభ్యసనమా, 8వ తరగతి విద్యార్థులు అభ్యసన సామాగ్రి అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2, విద్యార్థుల అభ్యసనం అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఎందుకు సరైంది ఇది? ప్రయోగాత్మక పద్ధతిలో, ఈ ప్రయోగాత్మక పద్ధతి ఏదైతే ఉందో, ఈ ప్రయోగాత్మక పద్ధతిలో అంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ముఖ్యంగా 2 చరాలు ఉంటాయి. చరాలు అంటే ఏంటి? వేరియబుల్స్. 2 వేరియబుల్స్ ఉంటాయి, మేజర్గా 2 వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్, ఇంకొకటి డిపెండెంట్ వేరియబుల్. మరి ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఎవరైతే సైంటిస్ట్ ఉన్నారో లేదు అంటే ఎవరైతే ప్రయోగకర్త ఉన్నారో వాళ్ళు మార్పు చేయగలిగే దానిని మనం ఏమంటాము? స్వతంత్ర చరం అని తెలుగులో అన్నాం, ఇంగ్లీష్లో అయితే ఇండిపెండెంట్ చరం అంటాం. మరి డిపెండెంట్ చరం అంటే ఏంటి, లేదా పరతంత్ర చరం అంటే ఏంటి అంటే స్వతంత్ర చరం వల్ల ప్రభావితం అయ్యేది. సపోజ్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓకే, స్టూడెంట్ అండ్ టీచర్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఈ టీచర్ ఒక మెథడ్లో చెప్పడంతో స్టూడెంట్కి ఏం అర్థం కాలేదు. కానీ ఆ టీచర్ ఏం చేశాడు? స్టూడెంట్కి ఏం అర్థం కావట్లేదు కదా అని ఆయన టీచింగ్ స్టైల్ని చేంజ్ చేశాడు. అంటే ఇక్కడ మార్చగలిగింది కదా. సో ఈ మార్చగలిగేది ఏంటి అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, స్వతంత్ర చరం అంటాం. మరి ఎప్పుడైతే మార్చినప్పుడు పిల్లవాడికి అర్థమై ఆయన ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోగలిగాడు. సో ఇక్కడ రిజల్ట్ అనేది కొంత ఫామ్ అయింది కదా, అర్థం అవ్వడం అనేది కొంత రిజల్ట్ ఫామ్ అయింది కదా. సో ఈ రిజల్ట్ ఫామ్ అవ్వడం లేదు, స్వతంత్ర చరం చేంజ్ చేయడం వల్ల అబ్బాయిలో కొంత ప్రభావం కలిగింది కదా, దీన్ని ఈ ప్రభావం కలిగిందా అని అవ్వచ్చు, లేదా రిజల్ట్ని మనం పరతంత్ర చరం ఆర్ డిపెండెంట్ వేరియబుల్ అంటాం అన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే విద్యార్థుల అభ్యసనం. ఎందుకు? ఇక్కడ ప్రయోగం దేనికోసం జరుగుతుంది? శబ్ద కాలుష్యం అనేది విద్యార్థుల అభ్యసనంపై ఏ ప్రభావం చూపుతుందో చూడడానికి మనకు ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది. అంటే శబ్ద కాలుష్యం మార్పులకు లోనయ్యే స్వతంత్ర చరం కాబట్టి దాని ప్రభావం వల్ల మారే ఫలితం ఏదైతే ఉందో అది విద్యార్థుల అభ్యసనం అన్నమాట. ఓకే, సో అందుకోసమని ఆన్సర్ ఏంటి అంటే విద్యార్థుల అభ్యసనం అని మాట్లాడతాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ చూడండి. ప్రీతి ఏకకాలంలో పరీక్షకు సిద్ధమవుతూ ప్రపంచ కప్ మ్యాచ్ని చూసింది. మరుసటి రోజు పరీక్షలో ఆమె ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయింది. దీన్ని ఎలా వివరించవచ్చు అని అడిగిండు. ఓకే, సో ఆప్షన్స్ దమనం, ఆప్షన్ 2 క్షయం, ఆప్షన్ 3 నిల్వ వైఫల్యం, ఆప్షన్ 4 తిరోగమన అవరోధం అని అడిగాడు. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడైతే మాట్లాడతామో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నిల్వ వైఫల్యం ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే ఏకకాలంలో అని చెప్పాడు. ఏకకాలంలో పరీక్షకు ఇటు చదువుతుంది, అటు మ్యాచ్ చూస్తుంది. మ్యాచ్ చూస్తూ బుక్ ముంగడు పెట్టుకొని చదవడానికి ట్రై చేస్తుంది ఏకకాలంలో. కాబట్టి నిల్వ వైఫల్యం అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. స్టోరేజ్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఏదైతే సమాచారం తను చదువుతుందో అది మెదడులో సరిగ్గా స్టోర్ అవ్వలేదు.
ఇక్కడ ఆమె చదివింది ఏదైతే చదువుతుందో కొంచెం చదివింది కూడా కొంత నిలువ అయింది, కొంత స్టోర్ అయింది అనుకున్నప్పటికీ, స్టోర్ అయినప్పటికీ అది మళ్ళీ మ్యాచ్ చూస్తూ చదవడం వల్ల అది ప్రాపర్గా రీకాల్ అవ్వలేదు. రీకాల్ అనేది అవ్వలేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది నిల్వ వైఫల్యం ఇస్ అ రైట్ ఆన్సర్. 9th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ప్రాథమిక విద్యార్థులు ఎక్కువగా దీనిచే ప్రభావితం అవుతారు. ఉపాధ్యాయుని సహజ సామర్థ్యం, ఉపాధ్యాయుని వయస్సు, ఉపాధ్యాయుని బాహ్య రూపం, ఉపాధ్యాయుని మూర్తిమత్వం అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఉపాధ్యాయుని మూర్తిమత్వం ఇస్ అ రైట్ ఆన్సర్. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ స్టేజ్లో చిన్నపిల్లలు ఆల్బర్ట్ బండూరా ప్రతిపాదించిన సోషల్ లెర్నింగ్ థియరీ ప్రకారం, సోషల్ లెర్నింగ్ థియరీ ప్రకారం ఎక్కువగా పరిశీలన ద్వారా నేర్చుకుంటారు, అబ్జర్వేషన్ ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. ఓకే, అబ్జర్వేషన్ వల్ల ఎక్కువగా నేర్చుకుంటారు. సో వారు ఎవరైతే ఉన్నారో పిల్లలు తమ ఉపాధ్యాయులని ఒక రోల్ మోడల్గా భావిస్తారనమాట. టీచర్స్ని ఒక రోల్ మోడల్గా భావిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏం చేస్తారు, నేర్చుకుంటారు. మరి ఉపాధ్యాయుని ప్రవర్తన, ఆయన మాట్లాడే విధానం, ఆయన నడక, ఆయన వైఖరి, వీటన్నింటి కలయికే మనం ఏమంటాం, మూర్తిమత్వం అంటాం. అంటే టీచర్ ఎవరైతే ఉన్నారో పిల్లవాళ్ళతోటి ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన వాకింగ్ స్టైల్ ఏంటి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ దేని కిందికి వస్తాయి, పర్సనాలిటీ. మూర్తిమత్వం అంటే ఏంటి, పర్సనాలిటీ. సో పర్సనాలిటీ కిందికి వస్తాయి కాబట్టి ఎప్పుడైతే టీచర్ని చూస్తారో పిల్లలు కూడా కొంత ఫాలో చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఇస్ అ రైట్ ఆన్సర్. ఓకే, 10th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10. అభ్యాసకుడు పెరుగుతున్న సామాజిక సాంస్కృతిక సందర్భాన్ని ప్రతిబింబింప చేయాలనే పాఠశాల యొక్క ఒక లక్ష్యం. అభ్యాసకుడు పెరుగుతున్న సామాజిక సాంస్కృతిక సందర్భాన్ని ప్రతిబింబింప చేయాలనే పాఠశాల యొక్క ఒక లక్ష్యం ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూడండి. అభ్యాసకుడి అభ్యసనం మరింత అర్థవంతంగా చేయడం, అభ్యాసకులలో వైవిధ్యాలను పెంచడం, అవసరం లేదు. తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం, పెద్దగా అవసరం లేదు. సమాజాన్ని బాధ్యులను చేయడం, అవసరం లేదు. అభ్యాసకుడి అభ్యసనం మరింత అర్థవంతం అవ్వాలి. ఎందుకంటే టీచర్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరి మధ్యలో లెర్నింగ్ ఎలా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. కానీ ఇవన్నీ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ అ రైట్ ఆన్సర్. మరి ఎందుకు? సో వైగార్డ్స్కి దేని థియరీని ఇచ్చాడు నాన్న? వైగార్డ్స్కి థియరీ ఏంటి? సోషియో కల్చరల్ థియరీ ఆర్ సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం అంటాం. సామాజిక సాంస్కృతిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లలు తమ చుట్టూ ఉన్న సామాజిక మరియు సాంస్కృతిక పరిసరాల ద్వారానే జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పింది ఎవరు అంటే వైగార్డ్స్కి. మరి ఇక్కడ స్కూల్లో పాఠశాలలో బోధించే విషయాలు విద్యార్థి నిజ జీవితానికి సంబంధించినవి ఉండాలి, వాళ్ళ వాళ్ళ కల్చర్కి సంబంధించినవి ఉండాలి. ఇవంతా కలిసికట్టుగా ఉండేలాగా చూడాలి. అప్పుడు ఆ చదువు వారికి కేవలం పుస్తక జ్ఞానమే మాత్రమే కాకుండా నిత్య జీవితానికి ముడిపడి ఇంకా మీనింగ్ఫుల్ లెర్నింగ్గా ఉంటుంది. కాబట్టి సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. కింది వాటిలో అభ్యసన వైకల్యతకు కారణం ఏమిటి? శారీరక లోపం, కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం అయి ఉండొచ్చు, ఉద్వేగ పరిపక్వత అవసరం లేదు, బుద్ధిమాంద్యత ఇది తర్వాతనే వస్తుంది. రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కేంద్ర నాడీ వ్యవస్థ పని చేయకపోవడం ఇస్ అ రైట్ ఆన్సర్. సైకాలజీ మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ నిర్వచనాల ప్రకారం లెర్నింగ్ డిజబిలిటీస్ ఆర్ అభ్యసన వైకల్యాలు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ మాట్లాడాం డిస్లెక్సియా అని, డిస్గ్రాఫియా అని, డిస్కాలిక్యులియా, రైట్. ఇలా డిఫరెంట్ ఏముంటాయి నాన్న, లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క మెదడు, బ్రెయిన్ మరియు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, నాడీ కేంద్ర నాడీ వ్యవస్థ అంటాం కదా, సిఎన్ఎస్. మన బాడీలో పిఎన్ఎస్ అండ్ సిఎన్ఎస్ అనేటివి ఉంటాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం.
సో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో కేంద్ర నాడీ వ్యవస్థలో సమాచారం ఆర్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసే విధానంలో వచ్చే లోపాల వల్ల కొన్ని న్యూరలాజికల్ డిసార్డర్స్ అనేటివి వస్తాయి. న్యూరలాజికల్ డిసార్డర్స్ అనేటివి సంభవిస్తాయి కాబట్టి ఇవి పుట్టుకతోటే అవ్వచ్చు, లేదు అంటే కొన్ని జెనెటికల్ ప్రాబ్లం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. పిల్లలలో వివిధ నైపుణ్యాలను పెంపొందించడానికి పాఠశాలలలో ఆటను ఒక అభ్యసన వనరుగా ఉపయోగిస్తారు. ఆట అనధికారిక పరిస్థితులలో పిల్లలు చేసే కృత్యం కూడా కావచ్చు. కింది వాటిలో అభ్యసన వనరుగా ఆటలో ఉండి అనధికార ఆటలో లేని అంశాన్ని గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్ చూడండి. ఊహ, సహకారం, నిర్దేశించబడిన అభ్యసన ఫలితం, జట్టు పని అని అడిగాడు. పిల్లల్లో వైవిధ్య నైపుణ్యాలను పెంపొందించడానికి పాఠశాలలలో ఆటను ఒక అభ్యసన వనరుగా ఉపయోగిస్తారు. ఓకే, పీటీ సార్ అందుకే ఉంటాడు. ఎందుకు? ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం, రైట్. ఆట అనధికార పరిస్థితులలో పిల్లలు చేసే కృత్యం కూడా అవ్వచ్చు. కింది వాటిలో అభ్యసన వనరుగా ఆటలో ఉండి అనధికార ఆటలో లేని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఇస్ అ రైట్ ఆన్సర్. నిర్దేశించబడిన అభ్యసన ఫలితం. జనరల్లీ ఆటలు 2 రకాలు ఉంటాయి. ప్లేస్ ఆర్ గేమ్స్ ఏదైనా సరే జనరల్గా 2 టైప్స్. ఒకటేంటి చెప్పండి, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇన్ఫార్మల్ ప్లే, అదే అనధికార ఆట. ఇన్ఫార్మల్ ప్లే, అనధికార ఆట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ప్లే యాజ్ అ లెర్నింగ్. ప్లే యాజ్ అ లెర్నింగ్ రిసోర్స్. ప్లే యాజ్ అ లెర్నింగ్ రిసోర్స్, రైట్. సో ఈ ఇన్ఫార్మల్ ప్లేలో ఎలా ఉంటుందంటే పిల్లలు స్నేహితులతో బయట ఆడుకునేది. ఇందులో ఎలాంటి ముందస్తు అంటే కంప్లీట్లీ ముందే దాన్ని టార్గెట్ని ఫిక్స్ చేయడం అదంతా ఏమీ ఉండదు. కేవలం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం, వాళ్ళ హ్యాపీనెస్ కోసం మాత్రమే జరిగేది ఇన్ఫార్మల్ ప్లే. మరి ప్లే యాజ్ అ లెర్నింగ్ రిసోర్స్, ఓకే, దీంట్లో పాఠశాలలో ఉపాధ్యాయుడు ఒక నిర్దిష్టమైన పాఠాన్ని లేదంటే నైపుణ్యాన్ని నేర్పడానికి ఆటను సాధనంగా వాడతాడనమాట. ఎవరైతే టీచర్స్ ఉన్నారో గేమ్స్ ప్లే చేస్తూ పిల్లలకు టీచ్ చేయడానికి ట్రై చేయడం అనేది ఇదొకటి. సో క్వశ్చన్లో ఇక్కడ ఏమన్నాడు? పాఠశాలలో ఆటను అభ్యసన వనరుగా వాడినప్పుడు ఆ ఆట ద్వారా విద్యార్థి చివరకు ఏం నేర్చుకోవాలనే ఒక నిర్దేశించబడిన అభ్యసన ఫలితం ముందే ప్లాన్ చేయబడి ఉంటుంది. ఓకే, సో ఇది పిల్లలు సొంతంగా ఆడుకొని అనధికార ఆటలో ఉండదన్నమాట. అందుకోసమని ఇక్కడ టీచర్ యాక్టివ్గా ఉంటాడు కాబట్టి నిర్దేశించబడిన అభ్యసన ఫలితం. నేను పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళాలి, లేదు అంటే ఫీల్డ్కి తీసుకెళ్ళాలి, అక్కడ వాళ్ళతోటి కొంత ఆట ఆడిపించి వాళ్ళకి సపోజ్ నంబర్ ఉంది, నంబర్ సిస్టమో నంబర్సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో గేమ్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయించడం అన్నమాట. దానికి ముందే ఆయన ఒక రిజల్ట్ ఓరియంటెడ్ తీసుకొని ఉంటాడు. అందుకోసం ఆప్షన్ 3 ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ చూడండి. రాజేష్ ఉపాధ్యాయునిగా తన విద్యార్థులపై ఎక్కువగా అంచనాలు కానీ క్రమశిక్షణ కానీ లేకుండా వారి ఇష్టానుసారంగా నేర్చుకునే స్వేచ్ఛనిచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అతని విద్యార్థులు అధిక స్వేచ్ఛ, ఉపాధ్యాయుని నుంచి మద్దతు లేకపోవడం వలన పాఠశాల విద్యను విజయవంతంగా పూర్తి చేయలేకపోయారు. సో ఇక్కడ రాజేష్ నాయకత్వం ఎలాంటిది అని అడిగాడు. ఎలాంటి నాయకత్వ శైలి రాజేష్ది అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్రజాస్వామిక ఆర్ జోక్యరహిత ఆర్ అధికారయుత ఆర్ నిరంకుశ. సో చాలామంది నిరంకుశ అనుకుంటారు. సో ఆప్షన్ 2 ఇస్ అ రైట్ ఆన్సర్, జోక్యరహిత. ఇక్కడ చూస్తేనే క్వశ్చన్ మాత్రమే లెంత్ ఉంటుంది. క్వశ్చన్ చదివితేనే మీకు అర్థమవుతుంది, రైట్. పట్టించుకోలేదు, మొత్తానికే వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు. ఫైనల్లీ వాళ్ళు టీచర్ చేతిలో లేరు. ఇక్కడ రాజేష్ విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణ ఉంచలేదు, పూర్తిగా వాళ్ళ ఇష్టానికే వదిలేశాడు. కంప్లీట్లీ ఫ్రీడమ్, ఎలాంటి గైడెన్స్ లేదు, ఏం లేదు, వదిలేశాడు. దీనివల్ల వాళ్ళకి ప్రాపర్గా మార్గదర్శకత్వం లేక విద్యార్థులు నష్టపోయారు.
ఈ రకమైన పూర్తి స్వేచ్ఛని ఇచ్చి పర్యవేక్షించని శైలిని జోక్యరహిత నాయకత్వం, జోక్యరహిత శైలి అంటాం అని మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ చూడండి. అభ్యసనం కొరకు మదింపు ను వివరించే స్టేట్మెంట్ను గుర్తించండి. అభ్యసనం కోసం మదింపు, అసెస్మెంట్ కండక్టెడ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఈ ను వివరించే స్టేట్మెంట్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్: ఒక భావనను నేర్చుకునే క్రమంలో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించబడే మదింపు, అన్ని లక్ష్యాలకు సంబంధించిన కృత్యాలను పూర్తి చేసిన తర్వాత నిర్వహించబడే మదింపు, గ్రేడ్లను కేటాయించడానికి నిర్వహించబడే మదింపు, తరచుగా కాకుండా సాధారణంగా ఒక టర్మ్ ముగింపులో నిర్వహించబడే మదింపు అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఒక భావనను నేర్చుకునే క్రమంలో పురోగతిని అంచనా వేయడానికి మధ్యలో నిర్వహించే మదింపు అంటాం అనమాట. అంటే అసెస్మెంట్ కండక్టెడ్ ఇన్ బిట్వీన్ ద లెర్నింగ్ ప్రాసెస్ టు గేజ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఎందుకు కరెక్ట్ ఆన్సర్ ఇది అని మాట్లాడుకున్నప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం జనరల్లీ సిసిఈ ప్యాటర్న్ అంటాం, అవునా? సిసిఈ ప్యాటర్న్ అంటాం. దీంట్లో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ దెన్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ని మనము ఫార్మేటివ్ అసెస్మెంట్ కూడా అని పిలుస్తాం. సో ఇది పాఠం బోధించేటప్పుడు లేదా అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది విద్యార్థుల పురోగతిని, వాళ్ళ లోపాలను, వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని లేదు టీచింగ్ మెథడ్స్ని సవరించుకోవడానికి, కరెక్ట్ చేసుకోవడానికి మధ్యలో నిర్వహించబడుతుంది. కాబట్టి దీన్ని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 అన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్, ఒక వ్యక్తి వైఖరిని సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి అన్నాడు. ఆప్షన్ ఏ, ఎక్స్ సంఖ్యాస్థానంలో మెరుగ్గా ఉన్నాడు. ఆప్షన్ బి, వై క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతాడు. ఆప్షన్ సి, ఎప్పటికీ ఇతరులపై పడతానేమో అనే భావనతో జెడ్ తన పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్చలేదు. వ్యక్తి వైఖరిని సూచించే వ్యక్తి అన్నాడు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3, ఓన్లీ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సైకాలజీలో యాటిట్యూడ్ వైఖరి అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు లేదా వ్యవస్థపై మనకున్న అనుకూల లేదా ప్రతికూల మానసిక లేదా అభిప్రాయాలను మనం ఏమంటాం నాన్న, యాటిట్యూడ్ వైఖరి అని మాట్లాడతాం. అంటే స్టేట్మెంట్ సిలో జెడ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ పాఠశాలల పట్ల లేదా ఇతరులపై ఆధారపడే గుణం పట్ల ఒక బలమైన ప్రతికూల నమ్మకం అనేది ఉంది. ఈ మానసిక దృక్పథమే అతని వైఖరిని సూచిస్తుంది, ఆయన యాటిట్యూడ్ని సూచిస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ అ రైట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. రాము 6వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతడు స్నేహితులతో ఆడుకోవడానికి తన పాఠశాలను ఇష్టపడతాడు, కానీ చదువు కోసం కాదు. చూసుకోండి, రాము 6వ తరగతి చదువుతున్న విద్యార్థి. అతడు స్నేహితులతో ఆడుకోవడానికి తన పాఠశాలను ఇష్టపడతాడు, కానీ చదువు కోసం కాదు. ఇది ఈ రకమైన వైయక్తిక భేదాలకు ఉదాహరణ అని అడిగాడు. ఆప్షన్ చూడండి, వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు, వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు, ఆటకు సంబంధించి వ్యక్త్యంతర్గత మరియు చదువుకి సంబంధించి వ్యక్త్యంతర, లేదు ఆటకు సంబంధించి వ్యక్త్యంతర, లేదు చదువుకి సంబంధించి వ్యక్త్యంతర్గత అన్నాడు. ఇక్కడిది మూవ్ అవుతూ ఉంటుందండి, చూడాలి, ఆప్షన్స్ని ప్రాపర్గా చదవాలి. ఓకే, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ మాట్లాడుకున్నప్పుడు ఏంటి నాన్న, ఆప్షన్ 1 వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు. రైట్, వైయక్తిక భేదాలు అంటే ఏంటి? ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఉండే భేదాలు. ఓకే, ఎగ్జాంపుల్కి సోము రాము కంటే బాగా చదువుతాడు. సోము రాము కంటే బాగా చదువుతాడు అంటే ఈ ఇద్దరి, సోము బాగా చదవట్లేదు అన్నట్టే కదా. సోము రాము కంటే
సోము బాగా చదువుతున్నాడు, రాము బాగా చదవట్లేదు అన్నట్టు కదా. అంటే ఇద్దరి మధ్యలో ఎంతో కొంత చదువు విషయంలో డిఫరెన్స్ ఉంది కదా, రైట్. మరి వ్యక్త్యంతర్గత భేదాలు అంటే ఏంటి? ఒకే వ్యక్తిలో విభిన్న రంగాల లేదా ఆసక్తుల మధ్య భేదాలు అనమాట. విభిన్న రంగాలు లేదా ఆసక్తుల మధ్య భేదాన్ని ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు ఈ రాము అనే వ్యక్తి ఆడుకోవడానికి స్కూల్ అనేది ఒకటే, కానీ ఆడుకోవడానికి ఇష్టం ఉంది కానీ చదువు కోసం కాదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఇంట్రా ఏంటి నాన్న, ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించింది, వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలకు సంబంధించింది అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్. వివిధ వికాస దశలలో వికాసం రేటు ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. వివిధ వికాస దశలు, రైట్, వికాస నియమాలు లేదంటే ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైనా సరే. ఆప్షన్స్: అన్ని దశలలో ఏకరీతిగా ఉంటుంది, అన్ని దశలలో ఏకరీతిగా ఉండదు, శిశువు కాలంలో మాత్రమే ఏకరీతిగా ఉంటుంది, ఉత్తర బాల్యంలో మాత్రమే ఏకరీతిగా ఉండదు అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ అన్ని దశలలో ఏకరీతిగా ఉండదు. సేమ్ ఉంటుందా? ఉండదు. సో వికాస నియమాల ప్రకారం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రకారం వికాసం అనేది నిరంతర ప్రక్రియ అన్నమాట. అయినప్పటికీ దాని వేగం లేదంటే దాని రేటు అన్ని దిశలలో ఒకేలాగా ఉండదు. ఒకవేళ ఫిజికల్లీ గ్రో అయితే మెంటల్లీ గ్రో అవ్వాలనేది కూడా లేదు. ఓకే, సో అందుకోసమని మానవ జీవితంలో ఒక్కో దశలో వికాసం ఒక్కోలాగా ఉంటుంది. ఉదాహరణకు ఇన్ఫాన్సీ మరియు అడలెసెన్స్లలో శారీరక వికాస రేటు అత్యంత వేగంగా ఉంటుంది, అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ చైల్డ్హుడ్ వచ్చేసరికి కొంత మందగిస్తుంది, ఇన్ ద సెన్స్ కొంత తగ్గుతుంది చైల్డ్హుడ్లో అని చెప్తున్నాం. అంటే అన్నిటి పరంగా ఒకేలాగా ఉండదు అనేది మీనింగ్, రైట్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చదవండి ఒకసారి. కింది వాటిలో తరగతి గదిలో విద్యార్థులు జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు తక్కువ అవకాశం కలిగిన ఒక కృత్యం అని అడిగాడు. క్రింది వాటిలో తరగతి గదిలో విద్యార్థులు జ్ఞానాన్ని నిర్మించుకొనుటకు తక్కువ అవకాశం కలిగిన ఒక కృత్యం ఏది? ఎడార్లలో అన్ని మొక్కలు ఎందుకు పెరగవు అని విద్యార్థులను అడిగే ఉపాధ్యాయుడు, సేంద్రియ పద్ధతులలో కూరగాయల సాగుపై విద్యార్థులను చర్చించేలా చేస్తున్న ఉపాధ్యాయుడు, విద్యార్థులు మొక్కలు ఆర్థిక విలువ అనే అంశంపై సాహిత్యాన్ని సమీక్షించి మరియు తరగతి గదిలో సమూహాలలో చర్చించడం, నెక్స్ట్ తరగతి గదిలో పాఠం చదివే ఉపాధ్యాయుడు అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అనమాట. తరగతి గదిలో ఓన్లీ పాఠం చదివితే ఏమొస్తుందండి? ఏమీ రాదు. ఓకే, సో తక్కువ అవకాశం కలిగింది అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఇజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ప్రస్తుతం విద్యా వ్యవస్థ అంతా కన్స్ట్రక్టివిజం జ్ఞాన నిర్మాతవాదంపై ఆధారపడి నడుస్తుంది జనరల్గా, రైట్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉండాలి అని చెప్తున్నాం, రైట్. సో దీని ప్రకారం విద్యార్థులు ఓన్గా వాళ్ళ యాక్టివిటీస్తో వాళ్ళు యాక్టివిటీలో పాల్గొంటూ ఆలోచిస్తూ వాళ్ళ మెమరీని పెంచుకోవడం అనేది బెటర్ వే. ఓన్లీ పాఠాలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి 4th ఆప్షన్ ఇజ్ అ రైట్ ఆన్సర్ ఫర్ 18th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. కింది వాటిలో ఒక ఉపాధ్యాయుడిగా మీరు ఆచరించని దానిని గుర్తించండి అన్నాడు. ఆచరించని దానిని, రైట్. సో ఇది నెగటివ్ ఆప్షన్ చూసుకోవాలి. ఓకే, రైట్. విద్యార్థులను అభ్యాస కృత్యాలలో పాల్గొనేలా చేస్తూ తద్వారా వారికి ప్రత్యక్ష అనుభవాన్ని అందించడం. ఇది మీకేమైనా నెగటివ్ అనిపిస్తుందా? లేదు, నాకైతే అనిపించట్లేదు. మిగతా ఆప్షన్ చూద్దాం. విద్యార్థులందరూ అభ్యసించి ఆనందింప చేయుటకు సమవయస్కుల అభ్యసనను ప్రోత్సహించడం తప్పులేదు, రైట్. సో ఇది కూడా నాకు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది. వార్షిక పరీక్షలలో మంచి ర్యాంక్ సాధించడానికి విద్యార్థులతో ప్రతిరోజు మాక్ టెస్టులు మాత్రం ప్రాక్టీస్ చేయించడం, ఇది నెగిటివ్ అనిపిస్తుంది. మ్యాక్సిమం ఇదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మిగతా ఆప్షన్ చూద్దాం. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి తదనుగుణంగా అభ్యసన అనుభవాలను అందించడం, ఇది కూడా కరెక్టే కాబట్టి సో ద నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఆప్షన్ 3. సో 19th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనమాట. ఆధునిక విద్యా విధానం NCF, రైట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ప్రకారం
చదువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి నాన్న? సమగ్ర వికాసం ఉండాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి, మరియు అర్థవంతమైన లెర్నింగ్ అనేది ఉండాలి, కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. కానీ కేవలం మార్కులు రావాలి, టెస్టులు పెట్టాలి అంటే కుదరదు అనమాట, రైట్? సో అందుకోసం ఆప్షన్ 3 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయి తరగతి గదిలో బోధించుటకు తగిన అభ్యసన వనరు. ఆప్షన్స్: అంతర్జాతీయ పాఠ్యపుస్తకాలు, మంచి దృశ్య శ్రావణ సామాగ్రి కలిగిన ల్యాబ్లు, సమాచారంతో నిండిన ఈ లైబ్రరీ, స్థానిక పరిసరాలు. ఇది యాక్చువల్లీ స్థానిక పరిసరాలు అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్రాథమిక స్థాయి అని అడిగాడు ఇక్కడ. ఇక్కడ ఏమన్నాడు? ప్రాథమిక స్థాయి ప్రైమరీ లెవెల్ ఎప్పుడు ఉంటుంది? జనరల్లీ ప్రైమరీ లెవెల్ ఎప్పుడు? 1 to 5th వరకు ప్రైమరీ లెవెల్ మీ అందరికీ తెలుసు. మరి 1 to 5th వరకు ఇంటర్నేషనల్ లెవెల్ బుక్స్ తోటి పెద్దగా అవసరం లేదు కదా, మంచి దృశ్య శ్రావణ కలిగిన ల్యాబ్స్ వాళ్ళకి అవసరం లేదు కదా, ఈ లైబ్రరీ కంప్యూటర్ తోటి సంబంధం లేదు కదా. సో వాళ్ళ సరౌండింగ్స్ అనేటివి ప్రాపర్గా ఉండాలి నేర్చుకోవడానికి. ఓకే, వాళ్ళకు చెట్లు కానీ వాళ్ళ ఎన్విరాన్మెంట్, రైట్, లోకల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, జంతువులు, సమాజం వంటి వాటిని వనరుగా తీసుకొని బోధించినప్పుడు వాళ్ళకి లెర్నింగ్ అనేది సహజంగా వస్తుంది అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 21 క్వశ్చన్ నెంబర్ 21. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆర్టీఈ 2009 ప్రకారం ఏ ఉపాధ్యాయుడిని కూడా దీనికై నియమించకూడదు, దేనికోసం నియమించొద్దు అని అడిగాడు. స్థానిక ఎన్నికలలో ప్రచారం చేయుటకు, దశాబ్ద జనాభా గణన చేయుటకు, విపత్తు సహాయ విధులు నిర్వర్తించుటకు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలకు అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? స్థానిక ఎన్నికలలో ప్రచారం, అసలు ఎన్నికలతోటి సంబంధం ఉండదు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా. సో మిగతా వాటి అన్నిటికీ యూజ్ చేసుకుంటారు. సో సెక్షన్ 27 ప్రకారం, ఆర్టీఈలోని సెక్షన్ 27 ప్రకారం ఉపాధ్యాయులను విద్యా సంబంధిత విధులు కాకుండా ఇతర ఏ రకమైన బోధనేతర పనులలో నియమించకూడదు యాక్చువల్లీ. అయితే దీనికి కేవలం 3 మినహాయింపులు ఉన్నాయి. ఏంటి? ఈ జనాభా గణన, ఇంకోటి విపత్తులు జరిగినప్పుడు, ఇంకొకటి రాష్ట్ర శాసనసభ ఎన్నికలప్పుడు దీనికి మినహాపి ఉంది, మిగతా వాటికి యూజ్ చేయొద్దు అనేది ఉందన్నమాట. నెక్స్ట్ 22nd క్వశ్చన్ నంబర్ 22. వైకల్యం గల వ్యక్తుల చట్టం 2016 ప్రకారం, ఓకే, పీడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం ఇతర విద్యార్థులతో సమానంగా వైకల్యం గల వ్యక్తులు కలిసి నేర్చుకునే విధమైన విద్యా వ్యవస్థ, వివిధ రకాలైన వైకల్యం గల విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన బోధన మరియు సముపార్జన వ్యవస్థను ఈ విధంగా పిలుస్తారు అని అడిగాడు. ఓకే, సో సమైక్య విద్య, సమ్మిళిత విద్య, ప్రత్యేక విద్య, అనధికార విద్య. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సమ్మిళిత విద్య. మరి సమ్మిళిత విద్య అంటే ఏంటి? సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో 2016 పీడబ్ల్యూడి 2016 యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం సాధారణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరియు వైకల్యాలు కలిగిన వాళ్ళు, అంటే డిజబిలిటీస్ ఉన్న విద్యార్థులైనా సరే, అందరూ ఒకే పాఠశాలలో ఒకటే తరగతి గదిలో అన్ని చదువుకునేలా మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పారు. దీన్ని మనం సమ్మిళిత విద్య లేదు అంటే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటాం అన్నమాట ఇంగ్లీష్లో. సో ఈ విధానంలో వైకల్యం ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కలిసి ఒకటే దగ్గర చదువుకోవాలి అనేది సమ్మిళిత విద్య యొక్క మీనింగ్. క్వశ్చన్ నంబర్ 23. కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఓకే, పునర్బలనము ప్రతిస్పందన సంభవాన్ని పెంచుతుంది. బి, సానుకూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే సంభావ్యతను పెంచుతాయి. సి, ప్రతికూల పునర్బలనాలు ప్రతిస్పందన సంభవించే
సంభావ్యతను తగ్గిస్తాయి. సానుకూల మరియు ప్రతికూల పునర్బలనాలు రెండు ప్రతిస్పందన సంభావ్యతను పెంచుతాయి అని అడిగారు. సో ఆప్షన్ చూస్తే ఏ, బి, సి అండ్ డి. ఆప్షన్ 2 బి అండ్ సి. ఆప్షన్ 3 ఏ, బి అండ్ డి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు ఆప్షన్ 3 ఏ, బి, డి మాత్రమే రైట్ ఆన్సర్ అన్నమాట. మరి ఎందుకు? బిఎఫ్ స్కిన్నర్ ఎవరైతే ఉన్నారో, బిఎఫ్ స్కిన్నర్, ఈ బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతం ప్రకారం, ఆపరెంట్ కండిషనింగ్ ప్రకారం రెయిన్ఫోర్స్మెంట్ పునర్బలం యొక్క ఏకైక లక్ష్యం ప్రవర్తన లేదా ప్రతిస్పందన యొక్క సంఖ్యను లేదా రేటు, వాటి యొక్క రేటుని పెంచడం అన్నమాట. ఓకే, సో సానుకూల పునర్బలనం అంటే ఒక మంచి ఉద్దీపన లేదా బహుమతి ఇవ్వడం ద్వారా ప్రవర్తనను పెంచడం. రైట్, స్టేట్మెంట్ బి కరెక్ట్. ప్లస్ ప్రతికూల పునర్బలం అంటే ఏంటి? నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. విద్యార్థులు ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు. ప్రతికూల పునర్బలం అంటే శిక్ష, పనిష్మెంట్ కాదు. నచ్చని లేదా బాధాకరమైన ఉద్దీపనను తొలగించడం ద్వారా ఒక మంచి ప్రవర్తన పెంచడమే ప్రతికూల పునర్బలనం అన్నమాట. సపోజ్ ఎండ తగలకుండా ఉండడానికి గొడుగు వేసుకోవడం. ఇక్కడ ఎండ అనేది ప్రతికూలతను తప్పించుకోవడానికి గొడుగు ఏదైతే ఉందో ప్రవర్తన అంటే గొడుగు వాడినప్పుడు ప్రవర్తన అనేది పెరుగుతుంది. కాబట్టి సో ఆప్షన్ ఏ, బి అండ్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 24 క్వశ్చన్ నంబర్, ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే దశలు ఈ ప్రక్రియలో భాగం అన్నాడు. సో ద ఆప్షన్స్ మీరు చూడండి, నేను డైరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అనేది చాలా లాంగ్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 అన్నమాట. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ థియరీ ఆర్ సమాచార ప్రక్రియ సిద్ధాంతం, దీని ప్రకారం మెమరీ ఆర్ స్మృతి అనేది మూడు దశలలో పనిచేస్తుంది. ఎన్ని దశలు? 3 దశలు. ఫస్ట్ ఎన్కోడింగ్, ఇక్కడ ఇచ్చాడు ఎన్కోడింగ్. నెక్స్ట్ ధారణ, దీన్ని స్టోరేజ్ ఆర్ రిటెన్షన్ అంట. 3 జ్ఞప్తి, రీకాల్. ఇలా 3 దశలలో పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సైకిల్ తొక్కడం రాదని స్నేహితులచే హేళన చేయబడిన ఒక బాలుడు దానిని నేర్చుకొని దాని నుండి ఆనందం పొందడం వలన సైకిల్ తొక్కడం కొనసాగించాడు. సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి మరియు కొనసాగించడానికి బాలుడిని ప్రేరేపించిన ప్రేరణ ఏది అని అడిగాడు. ఆప్షన్ చూడండి, బాహ్య ప్రేరణ మాత్రమే, అంతర్గత ప్రేరణ మాత్రమే. బాహ్య మరియు అంతర్గత ప్రేరణ రెండు, ఏ ప్రేరణ లేదు అన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3, బాహ్య మరియు అంతర్గత ప్రేరణ రెండు ఉన్నాయి. మరి బాహ్య ప్రేరణ అంటే ఏంటి? ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ బాహ్య ప్రేరణ అంటాం. బయట వ్యక్తుల నుంచి వచ్చే అంటే ప్రశంసలు అవ్వచ్చు, లేదంటే బహుమతులు అవ్వచ్చు, లేదా సమాజంలో అవమానాలు అవ్వచ్చు, లేదంటే హేళన అవ్వచ్చు. వీటి నుంచి తప్పించుకోవడానికి నువ్వు లోపల రగిలిపోయి నువ్వేదోటి సాధించడం. రైట్. నెక్స్ట్ అంతర్గత ప్రేరణ, ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఒక పనిని చేయడం ద్వారా మనసుకు స్వేచ్ఛ, ఆనందం కలిగితే అది మన లోపల నుంచి మనకు చేయాలనే కోరిక కలగడం అనమాట. సో ఈ క్వశ్చన్లో రెండు ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26th క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం అవిపర్యాత్మక భావన ఈ దశ యొక్క ముఖ్య లక్షణం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1, పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. మరి ఎందుకు? పియాజే
సంజ్ఞానాత్మక వికాసంలో ఎన్ని దశలు ఉంటాయి? 4 దశలు ఉంటాయి. ఎస్ ఆర్ నో? మరి దీంట్లో సెకండ్ స్టేజ్ ఏది అంటే ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ, రైట్. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2 నుంచి 7 ఇయర్స్ వరకు ఉంటుంది, అవునా కదా? దీంట్లో పిల్లలకు అవిపర్యాత్మక భావన అంటే ఇర్రివర్సిబిలిటీ అనే ఒక ఆలోచన లోపం ఉంటుందన్నమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తే 5 - 3 = 2 అని చెప్పిన పిల్లవాడు అదే 5 + 3 8 అని చెప్పిన పిల్లవాడు మరి 3 + 5 అంటే ఎంత అంటే చెప్పలేకపోవడం. ఓకే, ఇర్రివర్సిబిలిటీ ఉండదన్నమాట. లేదు అంటే 8 - 5 ఎంత అనేది చెప్పలేకపోవడం అనేది ఈ స్టేజ్కి వస్తుంది. నెక్స్ట్ 27th వైగాట్స్కీ క్వశ్చన్. వైగాట్స్కీ యొక్క సమీప అభివృద్ధి క్షేత్రం పనుల ఈ శ్రేణిని సూచిస్తుంది. ఆప్షన్స్: పిల్లవాడు ఒంటరిగా చాలా సులభంగా చేయగలిగేవి, పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం కాకపోయినా నైపుణ్యం కలిగిన పెద్దల దర్శకత్వంతో నేర్చుకోగలిగేవి, పిల్లలకు కేటాయించగలిగిన సులభమైన మరియు కష్టమైన కలయికల పనులు, పాఠశాలలలో మాత్రమే పిల్లలు సగటుగా చేసే పనులు అని ఆప్షన్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఇస్ అ రైట్ ఆన్సర్. పిల్లవాడు ఒంటరిగా నైపుణ్యం సాధించడం సాధ్యం అవ్వలేదు అనుకుందాం, అప్పుడు పెద్దల సహాయంతో నేర్చుకోవడం అనమాట. ఓకే, ఎందుకు కరెక్ట్? వైగాట్స్కీ దీన్ని చెప్పింది ఎవరు? వైగాట్స్కీ ఏమి ఇచ్చాడు? ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సమీప అభివృద్ధి క్షేత్రం అని మాట్లాడతాం. ఓకే, మరి ZPD అంటే మీనింగ్ ఏంటి? పిల్లవాడు ఎవరి సహాయం లేకుండా సొంతంగా చేయగలిగే ఉన్నత స్థాయి నుంచి పిల్లవాడు ఒంటరిగా చేయలేడు స్టార్టింగ్లో, కాబట్టి ఎక్కువ నైపుణ్యం ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరో ఒకరు, ఇక్కడ ఏమన్నారు? పెద్దల మార్గదర్శనం అన్నాడు, అంటే ఈయనకంటే ఎంతో కొంత ఎక్కువ తెలుస్తుంది కదా, సో వాళ్ళ సహాయంతో ఈయన ఏదో ఒకటి నేర్చుకుంటే దాన్ని మనం ZPD అంటాం. ఓకే రైట్. నెక్స్ట్ 28th క్వశ్చన్. కింది వాటిలో అభ్యసనాన్ని సూచించనిది రైట్. కింది వాటిలో అభ్యసనాన్ని సూచించనిది: గాయమైతుందని తెలిసి మండుతున్న పుల్లను తాకకపోవడం. ఇది నెగిటివ్ చూడాలి నాన్న, దీంట్లో నెగిటివ్, నాట్ పాజిటివ్. ఓకే, గోర్లు కొరకడం వల్ల వ్యాధులు వస్తాయని అర్థమైనందున కొరకకపోవడం, శిక్షణ తప్పించుకోవడానికి పాఠశాలకు సమయానికి రావడం, ప్రకాశవంతమైన కాంతి కనిపించినప్పుడు అకస్మాత్తుగా కళ్ళు రెప్ప వేయడం. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అన్నమాట. కనిపించినప్పుడు కళ్ళు ముయ్యడం అనేది ఇది రిఫ్లెక్స్ యాక్షన్కి సంబంధించింది, దీంట్లో లెర్నింగ్ తోటి సంబంధం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ 29th క్వశ్చన్. పావ్లావ్ కుక్కపై చేసిన ప్రయోగంలో గంట శబ్దానికి కుక్కకు లాలాజలం వస్తుంది, ఇక్కడ లాలాజలం అనేది ఏది అని అడిగాడు. ఓకే, సో ఆప్షన్స్: నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నిబంధిత ప్రతిస్పందన అన్నమాట. కండిషన్డ్ రెస్పాండ్, CR, కండిషన్డ్ రెస్పాన్స్ అన్నమాట. సో పావ్లావ్ కుక్కపై ప్రయోగం చేసినప్పుడు మరి ఏ తీరు ఇచ్చాడు? క్లాసికల్ కండిషనింగ్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అవ్వచ్చు, లేదా క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఇచ్చింది ఎవరు అంటే పావ్లావ్ అన్నమాట. సో ఈయన చెప్పిన దాంట్లో ఉద్దీపనలు అంటే స్టిములై ఉంటుంది, రైట్. ప్రతిస్పందనలు, ఇదేమో ఉద్దీపన అంటే స్టిములై, ప్రతిస్పందన అంటే రెస్పాన్సెస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రయోగం ప్రారంభంలో మన పావ్లావ్ ఏం చేస్తారంటే ఫుడ్ని డాగ్కి చూపించినప్పుడు లాలాజలం అనేది రావడం అనేది అది న్యాచురల్ ప్రాసెస్, రైట్. అది అన్కండిషన్డ్ స్టిములస్, అది
సపోజ్ నువ్వు పిక్కిల్ చూసావు, నీకు నీ నోట్లో కొంత సలైవ అనేది వస్తుంది. అదేమన్నా నువ్వు ట్రైన్ చేసుకున్నావా? లేదు, న్యాచురల్గా వస్తుందన్నమాట. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పుడైతే ఆహారంతో పాటు గంట శబ్దాన్ని మాటికి ఇవ్వడం ద్వారా కుక్క ఒక నిబంధన, ఒక కండిషన్డ్ స్టిములస్ని మైండ్లో పెట్టుకుంది. అంటే బెల్లు మోగుతుంది అంటే నాకు ఫుడ్ వస్తుంది అనేది మీనింగ్. మరి బెల్లు మోగినప్పుడు ఫుడ్ వస్తుంది అనుకున్నప్పుడు, ఫుడ్ని ఆలోచించినప్పుడు ఆయనకి ఆటోమేటికల్లీ సలైవ అనేది వస్తుందన్నమాట. సో అందుకోసం అనేది ఆప్షన్ 1 ఇస్ అ రైట్ ఆన్సర్, రైట్. సో ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ అ హోంవర్క్ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్, హోంవర్క్ క్వశ్చన్ ఫర్ యూ. సింపుల్ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరూ కరెక్ట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్ ఏదైనా పర్లేదు, ఆన్సర్ని కమెంట్ చేయండి, రైట్. సో ఇది అండి ఈరోజటి వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, రైట్. మన ఛానల్లో టెట్తో పాటు సీటెట్కి సంబంధించిన సైకాలజీ కంటెంట్ అన్నీ కూడా డైలీ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇంకొకటి, మన టెలిగ్రామ్ ఛానల్ లెర్న్ విత్ దామోదర్ అనే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏ పీడిఎఫ్స్ ఉన్నా నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే. సో